ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నిన్ను దీవించు వారు దీవింపబడదురు గాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎదుటి వ్యక్తి మనల్ని దీవించాలంటే మనము ఏం చేయాలంటే వారికి మేలు చేయాలి. వారికి మేలు చేస్తే, వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనల్ని దీవిస్తారు. మన ద్వారా దేవుడు వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నిన్ను దీవించు వారు దీవింపబడదురు. మనము మేలుకరంగా ఉంటే ఇతరులకు, మనం ఇతరులకి సహాయం చేస్తే ఎదుటి వ్యక్తి మన సహాయాన్ని అనుభవించి మన మేలును చూసి వారు మనల్ని దీవిస్తారు. ఆ దీవెన ద్వారా దేవాతి దేవుడు వారిని కూడా దీవిస్తాడు. అయితే మనము ఇతరులకు దీవెనకరంగా వారు దీవింపబడాలంటే అది మన చేతిలో ఉంది కనుక మనం ఇతరులకు మేలు చేసి వారి ద్వారా దీవెన పొంది దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.